హాయ్ ఫ్రెండ్స్, ఎవరికీ కనిపించని లోకం, దేవతలు కూడా అనుమతితో ప్రవేశించే ఒక రహస్య ప్రపంచం. రాత్రి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు తంత్ర మంత్రం యొక్క ప్రతిధ్వని గాల్లో కలవడం మొదలైనప్పుడు, సర్పరాజును స్తుతిస్తూ తెలియని స్వరాలు పైకి లేచినప్పుడు ఒక రహస్య ప్రపంచం యొక్క తెర తొలగుతుందని చెప్పుకుంటూ ఉంటారు. అదే నాగలోకం. శతాబ్దాలుగా మర్మమైన కథలు వినిపించే ప్రపంచం ఇది. ఇది నిజంగా ఉందా లేదా? ఇది కేవలం పౌరాణిక ఊహ. ఇది మన భూమి లోపల స్థిరపడిన రహస్య ప్రపంచమా లేదా విశ్వంలోని వేరే కోణంలో ఉన్న రహస్య ప్రపంచమా? వారణాసిలోని నవపురలో ఉన్న నాగకూప్ సత్పర దట్టమైన అడవుల్లోని దాగి ఉన్న గుహలను, పురాణాల్లో వివరించిన పాతాళలోకం యొక్క రహస్యాలను ఈ వీడియోలో కనుగొనే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం నాగలోకం యొక్క మూలం గురించి మాట్లాడుకుందాం. అంటే అసలు సృష్టి ప్రారంభంలో పాములు ఎక్కడి నుంచి వచ్చాయి? హిందూ పురాణాల ప్రకారం మహర్షి కశ్యపునికి 13 మంది భార్యలున్నారు. ఈ భార్యల్లో ఒకరు నాగరాజు వంశానికి జన్మించిన కడు. విశ్వం ప్రారంభంలో భూమి, ఆకాశం మరియు పాతాళం సృష్టించబడినప్పుడు పాములకు ప్రత్యేక స్థానం ఇవ్వబడిందని చెబుతారు. అదే నాగలోకం. ఈ ప్రదేశం పాముల నివాసం మాత్రమే కాదు, అమరత్వం మరియు సూపర్ పవర్ కోసం అన్వేషణ అనే రహస్యాలకు కేంద్ర బిందువు. నాగలోకం పాతాళంలోని 7 భాగాల్లో ఒకటి అని గ్రంథాల్లో చెప్పబడింది. ఇది ఇతర ప్రపంచాల కంటే చాలా రహస్యమైంది, అలాగే చాలా ప్రమాదకరమైందని పరిగణించబడుతుంది. అసలు ఈ నాగలోకం ఎలా ఉంటుంది? ఈ రహస్య ప్రపంచం భాగవత పురాణం మరియు మహాభారతంలో నాగలోకం బంగారం మరియు విలువైన రత్నాలతో నిండిన గొప్ప సామ్రాజ్యం అని ప్రస్తావించబడింది. ఇక్కడి భవనాలు బంగారంతో తయారు చేయబడ్డాయి. రత్నాలు వాటి గోడలపై స్వయం ప్రకాశంతో పొదిగినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గుహలు మరియు సొరంగాలు మర్మమైన శక్తులతో నిండుంటాయి. మరి ఇదంతా నిజమా? సంక్లిష్టమైనది. దీన్ని మనం మామూలు కంటితో చూడలేనిది. వారణాసి నాగకూప్ నాగలోకం ద్వారమా? ఇప్పుడు దీని గురించి అసలు విశేషాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారణాసిలోని నవపుర అనే ప్రాంతం ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని కలిగి ఉంది. ఈ నాగకూప్ను కార్కోటక్ నాగతీర్థం అని కూడా పిలుస్తారు. స్థానిక నమ్మకాల ప్రకారం ఈ బావి చాలా లోతుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ దాని లోతును అంచనా వేయలేకపోయారు. పురాతన కాలంలో ఇది నాగలోకానికి నేరుగా అనుసంధానించబడిందని, ఇక్కడి నుంచి పాముల రహస్యం ప్రపంచానికి మార్గం తెరవబడిందని చెబుతారు. ఈ నమ్మకం మత గ్రంథాలు మరియు ఇతిహాసాలకు మాత్రమే పరిమితం కాలేదు. కానీ ఈ ప్రదేశంలో జరుగుతున్న అసాధారణ సంఘటనలు కూడా దీనిని ఒక రహస్యంగా మార్చాయి. కాశీఖండ, స్కంద పురాణం మరియు ఇతర మత గ్రంథాల్లో పాముల ఉనికి గురించి ప్రస్తావించబడింది. వారణాసిలోని ఈ బావిని ముఖ్యంగా పాముల శక్తి కేంద్రంగా వర్ణిస్తూ ఉంటారు. ఈ బావి నుంచి మర్మమైన శక్తి వెలువడుతుందని చాలామంది నమ్ముతారు. ప్రత్యేక తేదీల్లో తాంత్రికుడు మరియు సిద్ధ సాధులకు ఉనికి అనేది ఇక్కడ కనిపిస్తుంది. వారణాసిలోని చాలామంది స్థానిక ప్రజలు ఈ బావి చుట్టూ అసాధారణ సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ఉదాహరణలు కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ సర్పదేవతలను పూజించడం ద్వారా ప్రత్యేక సిద్ధులు లభిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. నాగలోకంలోకి 2వ ప్రవేశ ద్వారం సత్పుర అడవులు. అక్కడ అనేక రహస్యమైన గుహలున్నాయి. ఈ గుహల గురించి గిరిజన వర్గాలు అక్కడ భూమి కింద ఏదో రహస్యమైన ప్రదేశానికి దారి తీసే సొరంగాలున్నాయని నమ్ముతారు. ఈ గుహల్లోకి ప్రవేశించిన చాలామంది తిరిగి రాలేదట. స్థానికులే చెప్తారు. ఈ గుహల లోపల నాగవంశీ సాధువులకు లేదా నాగలోకం యొక్క రక్షకులు నివసిస్తారని కూడా కొన్ని కథల్లో ఉంది. వారు బయట వ్యక్తిని అక్కడకు రానివ్వరట. ఈ గుహ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించేవారు అదృశ్య శక్తులుగా మారిపోతున్నారు, వాటికి బలైపోతున్నారు. చాలామంది ధైర్యవంతులు మరియు పరిశోధకులు ఈ గుహల రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారిలో కొందరు మాత్రమే తిరిగి వెనక్కి వచ్చారు. తిరిగి వచ్చిన వారు అక్కడ ఏదో అసాధారణ శక్తి, రహస్యమైన నీడలు చూశామని భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి నాగలోకం యొక్క ప్రధాన సర్పం ఏది? నిజంగా నాగలోకం అనేది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఇది అనేక శక్తివంతమైన పాములు నివసించే సామ్రాజ్యం. ఈ పాముల్లో వాసుకి నాగ అంటే పాముల రాజు వాసుకి మహర్షి కశ్యప్ మరియు అతని భార్య కద్రుకు జన్మించాడు. మహర్షి కశ్యపుడు తన 13 మంది భార్యల్లో ఒకరైన కద్రు నుంచి పాములను ఉత్పత్తి చేశాడు. వాసుకి ఆ పాముల్లో ఒకటి. కానీ అతను కేవలం ఒక సాధారణ పాము కాదు, అతను పాములకు రారాజు. వాసుకి సోదరులు భీమ, తక్షక, కాళియన్ మరియు శేషనాగ్. వాసుకి శివుడికి ఇష్టమైన అనుచరుడు అని, అతను శివుడి మెడను అలంకరించాడని దీనర్థం. వాసుకి కేవలం ఒక సాధారణ నాగరాజు కాదు, దైవిక శక్తికి యజమాని. వాసుకి నాగలోకం యొక్క ప్రధాన పాలకుడు. అతని ప్రభావం పాతాళం అంతటా వ్యాపించుంటుంది. వాసుకి నివాసం నాగలోక్లో ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఇది పాతాళ లోకంలో భాగంగా పరిగణించబడే రహస్య ప్రపంచం. వాసుకి రాజధాని భోగవతి నగరి. అది అద్భుతమైన ప్రదేశం. భోగవతి నగరం బంగారం, వెండి మరియు విలువైన రత్నాలతో అలంకరించబడి పాతాళంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక అనంతర రహస్యం మరియు గొప్ప విద్వాంసానికి అధిపతి అయిన శేషనాగ్. ఈయన్ని అనంతనాగ్ అని కూడా పిలుస్తారు. విష్ణువు యొక్క సైన్య రూపంలో ఇది ప్రసిద్ధి.
అతను నాగలోకం యొక్క అత్యంత మర్మమైన మరియు శక్తివంతమైన సర్పాల్లో ఒకరు. మొత్తం విశ్వాన్ని తన చుట్టూలో బంధించగలడు. శేషనాగ్ అంటే కేవలం ఒక జీవి కాదు, యోగా మరియు తపస్సుకు చిహ్నం. భూమి అన్యాయం మరియు గందరగోళంతో నిండిపోయినప్పుడు శేషనాగ్ అవతరిస్తాడట. ఇతను మానవుడి రూపంలో బలరాముడిగా అవతరించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడి అన్నయ్య అయ్యాడు. బలరాముడి నాగలి మరియు గాడిద విశ్వాసాన్ని సమతుల్యంగా ఉంచడానికి, భూమి భారాన్ని మోయడానికి వచ్చాడని చాలామంది చెప్తారు. శేషనాగ్ పాముల రాజు మాత్రమే కాదు, విశ్వాసాన్ని నియంత్రించే శక్తి కూడా. మొత్తం భూమి అతని 1000 పడగలపై ఆధారపడి ఉంటుందట. ఇక తర్వాత తక్షకుడు. ఈ తక్షకుడు మహాభారత కాలంలో అత్యంత భయంకరమైన మరియు క్రూరమైంది. అతని మోసం మరియు ప్రతీకార కథలు చరిత్రలో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అతని నాగలోక రాజ్యానికి చెందిన శక్తివంతమైన సర్పరాజు. అతని విషశక్తి చాలా బలంగా ఉంటుంది. అతను ఏ జీవినైనా క్షణాల్లో కాల్చేయగలడు. అర్జునుడి మనుమడు మరియు అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్ చక్రవర్తి ఒకరోజు వేటాడేటప్పుడు దాహంతో బాధపడుతున్న సమీక మహర్షి ఆశ్రమానికి చేరుకుంటున్నప్పుడు ఆ మహర్షి ధ్యానంలో ఉన్నాడని మరియు అతని వైపు దృష్టి పెట్టడం లేదని అతను చూశాడు. అహంకారం మరియు కోపంతో పరీక్షిత్ అతని మెడలో చనిపోయిన పామును ఉంచాడు. ఈ విషయం తెలుసుకున్న మునికుమారుడు శృంగికి కోపం వచ్చి 7వ రోజున తక్షక సర్పం తన ప్రాణాలను తీసుకుంటుందని పరీక్షిత్ను శపిస్తాడు. ఈ భయంకరమైన శాపాన్ని నివారించడానికి పరీక్షిత్ తన రాజధానిలో ఒక అభేద్యమైన రాజభవనాన్ని నిర్మించాడు. అక్కడ ఏ సర్పము ప్రవేశించదు. కానీ తన మోసం మరియు భ్రమకు ప్రసిద్ధి చెందిన తక్షకుడు పరీక్షిత్ తనకు తానే చనిపోయేలా చేస్తాడు. మొదట కొంతమంది బ్రాహ్మణులను రాజభవనంలోకి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని కనుగొనమని ప్రభావితం చేస్తాడు. ఆపై అతను స్వయంగా ఒక చిన్న కీటకంగా రూపాంతరం చెంది రాజభవనంలోకి ప్రవేశిస్తాడు. అతను రాజు దగ్గరకు చేరుకోగానే తన నిజమైన రూపంలోకి కనిపించి తనని కాటువేస్తాడు. అతని విషం చాలా బలంగా ఉండడం వలన పరీక్షిత్ రాజు వేదనతో మరణిస్తాడు. ఇక కాళియా నాగుకు యమునా నదికి చెందిన అత్యంత విషపూరితమైన మరియు క్రూరమైన పాము. దీని భయం బ్రజభూమి నివాసితులకు పెద్ద శాపంగా మారింది. కాళియా నాగుడు తన విషంతో యమునా నది నీటిని విషపూరితం చేశాడని, జీవులు చనిపోవడం ప్రారంభించాయని, నీరు అమృతానికి బదులుగా విష ప్రవాహంగా మారిందని చెబుతారు. దాని విష ప్రభావం కారణంగా యమునా ఒడ్డున ఉన్న పచ్చదనం ఎండిపోవడం ప్రారంభించింది. అక్కడ వాతావరణం కలుషితమైంది. ఎందుకంటే నీరు లేకుండా జీవం సాధ్యపడదు కదా. శ్రీకృష్ణుడు ఈ సంక్షోభం గురించి తెలుసుకున్నప్పుడు దాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఆడుతున్నప్పుడు అతను యమునా నదిలోకి దూకి నేరుగా కాళియా నాగ నీటిలో మునిగిపోయాడు. కాళియా నాగుడు శ్రీకృష్ణుణ్ణి తన చుట్టులతో పట్టుకున్నాడు. కానీ అదే అతని తప్పు అని అతనికి తెలియలేదు. శ్రీకృష్ణుడు తన దైవిక శక్తితో తనను తాను విడిపించుకుని పాము పడగపై ఎక్కి అద్భుతమైన నృత్యం చేస్తాడు. అతను కాళియా నాగుడి శక్తి అంతా బలహీనపడే వరకు అలా వేగంగా నృత్యం చేస్తాడు. అతని భార్య శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డంతో బ్రతికి బట్టగడతాడు. ఆమె తన భర్తను క్షమించమని ప్రార్థించడం ప్రారంభిస్తుంది. శ్రీకృష్ణుడు ఆమెను ఆశీర్వదించి కాళియా నాగుడిని యమునా నదిని విడిచిపెట్టి రామేశ్వరం సముద్రంలోకి వెళ్లమని ఆదేశిస్తాడు. కాళియా నాగుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అంగీకరించి యమునా నదిని శాశ్వతంగా విడిచిపెట్టేస్తాడనమాట. ఇక నాగలోక ద్వారం ఎక్కడుంది? అది ఏదైనా రహస్య ప్రదేశంగా దాగుందా? పురాతన గ్రంథాలు మరియు జానపద కథల ప్రకారం నాగలోకం అనేది పాములు నివసించే ఒక మర్మమైన ప్రపంచం. ఈ ప్రదేశం భూమి యొక్క లోతైన పొరల్లో ఉందని చెబుతారు. దీనికి అనేక రహస్య ద్వారాలున్నాయని నమ్ముతారు. ఈ ప్రదేశం భూమి లోపల ఎక్కడ ఉందని, దాని ప్రత్యేక ద్వారాలు కొన్ని హిమాలయాలు, దక్షిణ భారతదేశం మరియు ఇతర మర్మమైన ప్రదేశాల్లో ఉండొచ్చని పురాణాల్లో చెప్పబడుతుంది. ఇక టిబెట్ హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్ సరస్సు రహస్యం ఆధ్యాత్మికతకు కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు కైలాస పర్వతం సమీపంలో ఉంది. ఇది శివుడి నివాసంగా భావిస్తారు. కైలాస పర్వతం మరియు మానస సరోవర్ సరస్సు కింద నాగలోక్కు వెళ్లే రహస్య మార్గం ఉందని అనేక గ్రంథాల్లో ప్రస్తావించబడింది. మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పటి వరకు ఓ పెద్ద మిస్టరీనే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.